ఈరోజు దేవుని భయం లేని విశ్వాసులు, దేవుని భయం లేని ప్రసంగికులు ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను పెట్టుకున్న టాపిక్ పేరేమిటంటే దేవుని భయం లేని ప్రసంగ పీఠాలు, దేవుని భయం లేని సహవాసాలు. ఈ దినాన మీలో నాలో ఉండవలసింది దేవుని భయం. ఈరోజు మనలో లేనిది అదే. ఎప్పుడు దేవుని భయాన్ని కోల్పోతామో అప్పుడు సహవాసం నిర్జీవంగా ఉంటుంది. ఎప్పుడు దేవుని భయం ఉండదో అక్కడ దేవుని సన్నిధి ఉండే అవకాశం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా నిర్జీవ స్థితి. వ్యక్తిగతంగా కానీ, కుటుంబాల్లో కానీ, సహవాసంలో కానీ ఎక్కడైనా కనిపిస్తున్నది ఏమిటి అంటే యాంత్రికత. అంతేగాని సజీవత్వం ఎక్కడా కనిపించడం లేదు. ప్రతి దానిలోనూ కృత్రిమత్వం కనపడుతుంది తప్ప సహజత్వం కనిపించడం లేదు. We are seeing artificiality, but we are unable to find out the reality. ఒకసారి నేను పౌలు గారిని మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను. దయచేసి నాతో పాటు మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మేము ఎరుక్కుందనని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ ఒక అపోస్తలుడు ఓ వర్తమానికుడు, ఓ కాపరి కూడాను, ఇలాంటి వాడు తన గురించి తాను ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, మీ మధ్య నేను భయముతోనూ వణకుతోనూ ఉంటిని అని. పౌల్లో ఏముంది ఇప్పుడు? భయం అంటే విశ్వాసులు చూసి గడగడ వణిగిపోవటమా? దేవుని భయం. దేవుని భయం ఉంటే సహజంగా ప్రవర్తన విషయం కానీ, మాట విషయం కానీ, సంబంధాల విషయం కానీ, క్రియల విషయంలో కానీ వణుకుంటుంది, జాగరూకతగా ఉంటుంది. ఈ రోజుల్లో అవేవీ లేకపోవడానికి కారణం
దేవుని భయం లేకపోవడం సేవకునిలో. సేవకుని పరిస్థితి ఇదైతే మరి విశ్వాసుల పరిస్థితి ఏమిటి? ఆయన దేనికి భయపడ్డాడో మీరు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. సంఘం పవిత్రత నుండి సరళత నుండి తప్పిపోతుందేమోనని భయపడుతున్నాడు. అంటే సంఘంలో భయం ఉంటే ఈ పని జరగదు. దేవుని భయం ఉన్నవాడు ఎప్పుడు ఇలా చేయలేడు. ఉదయకాలం బిల్లీ వైట్ అనే భక్తుని గురించి చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట నాకు కాస్త భయం అనిపించింది. ఎందుకు అంటే, నేను భూమి మీద పాపంతో పోరాడుతున్నాను అంటూ నాకు కాళ్ళు ఉన్నంత వరకు నేను దాన్ని నా దగ్గరికి రాకుండా దాన్ని నా కాలుతో, నా చేతులు ఉన్నంత వరకు నేను పిడికిలు బిగించి దాన్ని నా వైపుకు రాకుండా అన్నాడు. నా తల ఉన్నంత వరకు నేను దాన్ని తలతోనైనా నెట్టుతాను దూరంగా అన్నాడు. నేను పడక మీద పడి కదలలేని పరిస్థితుల్లో నా చెయ్యి, నా కాలు, నా తల కదలేకపోతే నా నోటి ఉమ్మినైనా దాని మీద వేస్తాను అంటాడు. ఆ మాట చదివినప్పుడు పాపం ఎడల ఎంత భయం ఉండాలి, పాపం ద్వారా అపవాది మనల్ని ఏ రీతిగా పవిత్రతలో నుండి సరళతలో నుండి ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉందో భయంతో వణుకుతో జాగ్రత్త కలిగి ఉండొద్దా? మీ రక్షణను భయముతోనూ వణకుతోనూ కాపాడుకోండి అనే పదం ఊరికినే పలికాడా? కాదు కదా. పౌలు గారు తాను భయపడ్డాడు, విశ్వాసుల గురించి కూడా భయాన్ని వ్యక్తం చేశాడు. విశ్వాసుల భయాన్ని గురించి ఆయన వ్యక్తం చేసిన మరో మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20-21 వచనాలు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండలేమో అనియు, నేను మీకు ఇష్టడునుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములు, కక్షలు, కొండములు, గుసగుసలాడుటలు, ఉప్పొంగుటలు, అల్లరులు ఉండలేమోననియు, నేను మరల వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చునేమోననియు భయపడుచున్నాను. కాపరికి సహవాసానికి ఉండవలసిన సంబంధం ఇది దినాలు గడిచే కొద్దీ సన్నగెలడం, ఉప్పొంగడం, కలహం, క్రోధం, కక్ష, గుసగుసలాటలు, కొండాలు, ఇవన్నీ. ఒకవేళ
మీ మధ్య దేవుడు నన్ను చిన్నబుచ్చుతాడేమోనని ఇంతకుముందు పాపం చేసిన వారిని గద్దించాను. కానీ మరలా తిరిగి వచ్చి చూసేటప్పటికీ దుఃఖపడవలసి వస్తుందేమో వాళ్ళ విషయంలో. మీ విషయంలో ఇది, వాళ్ళ విషయంలో అది, అందుకని భయపడుతున్నాను అన్నాడు. మాట్లాడే ఈ ప్రసంగ పీఠం దగ్గర భయం ఉండాలి, వినే సహవాసంలోనూ భయం ఉండాలి. మీలో భయం లేకపోయినా, నాలో భయం లేకపోయినా మనమిద్దరం దేవుని జీవాన్ని అనుభవించలేం, సాధ్యం కాదు. ఇది వినడానికి కష్టంగానూ బాధగానూ ఉండొచ్చు, కానీ మనలో దేవుని భయం లేదు అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, మనం అంగీకరించాలి. దేవుని భయాన్ని మనం కోల్పోతున్నాం. దేవుని భయం మనలో తరిగిపోతుంది. మెల్లమెల్లగా తరిగిపోయిన ప్రమాదం ఉంది. ఈ తరిగిపోయిన ప్రమాదం ఏ స్థాయిలోకి వెళుతుందో ఒక్కసారి మీరు రండి, యూదా పత్రిక దగ్గరికి రండి. ప్రకటన గ్రంథానికి ముందుంటుంది యూదా పత్రిక. పదహారవ వచనం చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. ఏమి లేక, ఎక్కడ భయం ఉండదో అక్కడ భక్తిహీనత చోటు చేసుకుంటుంది. Where there is no God's fear, there we can see the godliness is going to be decreased. దేవుని భయం లేని చోట భక్తి తరిగిపోవడం అనేది ఉంటుంది. ఇవాళ ఆలోచించండి. దురాశ, మనుషుల్ని పొగడడం లాభం కోసం, సనగడం, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని నిందించటం, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడడం, ఇవన్నీ విశ్వాసులైన వారు, దేవుని ఎరిగిన వారు అన్నట్టు వారు కనపట్లేదా? భక్తిహీనుల్లోనేనా? కాదుగా. ఇంకా అదే ప్రభు సహోదరుడైన యాకోబు గారు నాలుగో అధ్యాయం 3 వచనాలు చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున, ఒకవేళ అడిగినా భోగేచ్ఛల కోసం అడుగుతారు గనక అంటాడు. ఇదంతా విశ్వాసులేనా? విశ్వాసుల కోసమేనా? అంటే ఏం పోయింది? పవిత్రత పోయిందిగా, సరళత కూడా పోయిందిగా. ఈ విషయాలు ఎంత ప్రమాదకరం అంటే, యూదా రాస్తూ అంటాడు 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ,
వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. కయ్యూను దేవుడిచ్చిన ఆధిక్యతను తిని త్రాగి లేచిపోవడానికి వాడుకున్నాడు. బిలాము దేవుడు తనకిచ్చిన ప్రఖ్యాతిని, కీర్తిని ధనాశకు దుర్వినియోగం పరుచుకున్నాడు. కోరహు తనకిచ్చిన స్థానంతో సంతృప్తి చెందక దేవుడు అహరోనుకిచ్చిన స్థానాన్ని కోరుకుని నశించిపోయాడు తిరస్కారం చేసి. ఇవన్నీ విశ్వాసుల్లోనికి దేవుని భయం లేకపోవటం వల్లనే వస్తున్నాయి. తల్లి వచ్చి ప్రార్థన చేసుకుంది. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, కృప చూపటం యందు విసుగనివాడు, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించిన వారు, మీ ప్రియకుమారుని రక్తం చేత కడిగి పవిత్రపరచడానికి ఇష్టపడిన వారు, నీ సొత్తైన జనాంగంగా మమ్మల్ని చేసుకోవడానికి ఆశించిన వారు, మేము నీ ప్రజలమని పిలువబడుతున్నా మా అంతరంగాలు నీకు ఎలా దూరంగా ఉన్నాయో, ఉప్పొంగే స్వభావం, కొండెములు చెప్పే స్వభావం, సణిగే స్వభావం, అయ్యో తండ్రి, కయ్యూను, బిలాము, కోరహు నడిచిన త్రోవలో మేము నడిచేటువంటి ప్రమాదం భయం లేని కారణం చేత మా బ్రతుకుల్లోకి చొరబడుతుందని మేము గ్రహిస్తున్న వారంగా ఈ ఉదయకాలం మమ్మల్ని మేము పరిశీలించేసుకోవడానికి లేఖన ప్రార్థనలో సాయపడండి. మేము మంచివారం కాదు, మేము ఘనులం అంతకంటే కాదు, మేము పరిశుద్ధపరచబడిన పాపులం. మాలో పాప స్వభావం ఇంకా నిలిచే ఉంది. ఆత్మస్వభావాన్ని బలహీనపరుచుకుంటూ దేవుని భయం లేనందున శరీర స్వభావానికి మేము పెద్ద పీట వేస్తున్న వాళ్ళంగా ఉన్నాం. మమ్మల్ని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాను. ఇది నా వాక్యం చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పిన.
యెహోవా మోషేతో ఇట్లెన్నో, ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడి తినని మీరు గ్రహించితిరి. మంటి బలిపీఠము నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకముగా నుంచు ప్రతి స్థలములోనూ మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడకూడనట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. ఇక్కడ 18 నుంచి 20 వచనాలు సహవాసంలో దేవుని భయం. 21 నుండి 26 వరకు బలిపీఠం మీద, ఆల్టర్ మీద ఉండవలసిన దేవుని భయం. సహవాసానికి, మాట్లాడే వ్యక్తికి మధ్యలో ఉన్న ఈ సంబంధాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఆలోచించండి, దేవుడు తన భయాన్ని కలుగు చేసినప్పుడు వారు భయపడ్డారు. భయపడి ఆయన మాట్లాడితే మేము బ్రతకం, నువ్వు మాట్లాడు అన్నారు. ఆయన ఆకాశం నుండి వాళ్ళతో మాట్లాడాడు. వారందరి అంతరంగాల్లోనికి భయం వచ్చేసింది. ఈ భయం కారణం చేత వనికి దూరంగా నిలబడ్డారు. ఆలోచించండి, ఇప్పుడు దేవునికి మనకు ఉన్న వ్యత్యాసం అర్థమైతే, దేవుడెవరో మనమేమిటో అర్థమైతే, మన అంతరంగాలలో భయం, దేవుని ఎడల పవిత్రమైన భయం, దేవుని ఎడల గౌరవప్రదమైన భయం మనకుంటుంది. కానీ దేవుడెవరో అర్థం కానప్పుడు, దేవుని స్వరం మనం విననప్పుడు ఆయన ఎడల మనకు భయం ఉండదు. ఆయన ఎడల మనం ఇష్టానుసారంగా జరిగిస్తాం. ఆయన సహవాసంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. ఆయన పిల్లల ఎడల మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఈ భయం సహవాసంలో కలగాలని, తన సమాజంలో కలగాలని ఆయన, అంతే కదా మోషే గారు అన్నాడు, మిమ్మును పరీక్షించడానికి మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు. గుర్తుపెట్టుకోండి, దేవుని భయం ఉంటే పాపం జరగదు. దేవుని భయం లేకపోతే పాపాన్ని మనం ఇష్టపూర్వకంగా జరిగిస్తాం. దేవుని భయానికి, పాపానికి ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు మన నోటి వెంట అనరాని మాట, ఎందుకు మన అంతరంగాలలో ఇతరులను మోసం చేయాలనే తలంపు, ఇదంతా ఎందుకు కలుగుతుంది విశ్వాసులంగా? ఒకటే, దేవుని భయం లేకపోవడం. దేవుని భయమే ఉండి ఉంటే మన ప్రవర్తన పవిత్రంగా ఉండేది, మన వ్యక్తిత్వం సరళంగా ఉండేది. కానీ అలా లేదు. ఇప్పుడు మన మాటలో యుక్తి ఉంది, మన వ్యక్తిత్వంలో కపటం ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దేవుని భయం లేకపోవడం వల్లే. దేవుడు దేవుని భయాన్ని కలుగు చేయడానికి గల కారణం, నా ప్రజలు పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా బతకాలి అని. ఈ రోజున ఆ భయం ఎక్కడుందో చెప్పండి. ఆ భయం ఎక్కడుంది? ఒకసారి మనం అపోస్తల కార్యాల గ్రంథం దగ్గరికి పెడదాం రండి. 5వ అధ్యాయం 5వ వచనం, 5:5. అందరూ చదవండి, అందరూ గట్టిగా చదవండి.
వినిన వారికందరికీ మిగుల భయము కలిగెను. ఆదిమ సంఘంలో గొప్ప భయం ఆయన కలుగు చేశాడు. దేని ద్వారా చెప్పండి? సంఘం లోపల తీర్పుల ద్వారా. ఈ తీర్పులు ఎప్పుడైతే వచ్చాయో అందరిలోకి మిగుల భయం వచ్చిందని రాశాడు. ఆలోచించండి, భయము కలుగు చేసేవాడు దేవుడు, భయాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత మంది. భయాన్ని మనం కోల్పోతుంటాం. భయాన్ని కోల్పోతూ మనం మన ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉంది లేదని చెప్పడానికి లేదు. విశ్వాసుల జీవితాల్లోనికి పాపం సహజంగా విశ్వాసులు అంటారు పొరపాటండి అని. దేవుడు అంటాడు పొరపాటు కాదు, అది ప్రమాదకరం అని. మీరంటారు కాదండి, అది విలాసవంతుల అలవాటు అని. దేవుడు అంటాడు జాగ్రత్త, అది చెడుకు బానిసత్వం అని. మీరంటారు ఇది సహవాసంలో ఉన్నప్పుడు సహజమండి అని. కానీ దేవుడు అంటాడు మీరు ప్రత్యేకించబడిన వారు కదా, మీరు మరలా లోకంతో కలిసిపోయారు అంటాడు. ఇదే కదా జరిగేది. మన మాటలు, మన సంభాషణ ఇవన్నీ దేవుడు చూస్తున్నాడని, వింటున్నాడని గత కాలం చెప్పుకున్నాం. ఆయన విని రాస్తున్నవాడు. ఈ భయం ఎక్కడుంది మనకి? లేదు కదా. దీన్ని మనం కోల్పోయాం కదా. దుఃఖంతో నీ మాటలు నేను మీతో చెప్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరగడానికి గల కారణం ఏమిటి అంటే ఒక్కసారి చూడండి మీరు రోమాపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయం లేకపోవడం వల్లనే మనిషి తన ఇష్టానుసారంగా జీవించడం, తన ఇష్టానుసారంగా మాట్లాడడం, తన ఇష్టానుసారమైన అభిమానాన్ని ఏర్పరచుకోవడం, ఎవరిని అభిమానించకూడదో వారిని అభిమానించడం. విచిత్రం చెప్పనా, విశ్వాసుల్లో కూడా వెండి తెర మీద ఉన్న వారి అభిమానం ఉన్నది కదా. విశ్వాసుల్లో కూడా రాజకీయవేత్తల మీద అభిమానం ఉన్నది. వాళ్ళ కోసం ఆస్తులు తగలబెట్టే విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ కోసం రోడ్ల మీదకి వచ్చే విశ్వాసులు ఉన్నారు. వారి కోసం ప్రచారం చేసే విశ్వాసులు కూడా ఉన్నారు. ఏమి లేక, కనులెదుటి దేవుని భయం లేక. ఒకసారి మనం 13 నుంచి 17 వరకు మార్చి చదువుకుందాం. చూడండి ఒకసారి. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల కింద సర్పవిషమున్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. ఇప్పుడు చెప్పండి, నోరు, పెదాలు, శాపం, పగ, పరిగెత్తే పాదాలు, నష్టము, నాశనం, శాంతి లేని పరిస్థితి ఎవరి జీవితాలకు? లోకానికా దేవుని భయం? మనకా? ఇవన్నీ విశ్వాసుల గురించి చెప్తున్న మాటలేనా? ఒక వ్యక్తి సాక్ష్యాన్ని హత్య చేయడానికి మనం ఏమాత్రం వెనకడం కదూ.
నేను బాధపడను అంటే ఒక వచనం చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. విశ్వాసి యొక్క జీవితకాలపు నియమం ఇది. చూడండి మీరు. యోహాను గారు రాసిన 3వ పత్రిక 11వ వచనం, చివరి వచనాన్ని చదువుతున్నాను. 11వ వచనంలో చివరి భాగం. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మన మాటలు మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా? మన విమర్శలు కీడు చేస్తున్నాయా, మేలు చేస్తున్నాయా? మన సలహాలు మేలు చేస్తున్నాయా, కీడు చేస్తున్నాయా? మన ప్రవర్తన మేలు చేసేదా, కీడు చేసేదా? మనం వినియోగించే కాలం మేలు కోసమా, కీడు కోసమా? బా, ఈ వచనాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని భయం ఉన్నవాడు కీడు చేయలేడు. కన్నుల ఎదుట దేవుని భయం లేనివాడు, హృదయాంతరంగంలో దేవుని భయం లేనివాడు కీడే చేస్తాడు, మేలు చేయడు. అతడు దేవుని అంతరంగాన్ని గాయపరిచేవాడు, పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవాడు, పరిశుద్ధాత్మని ఆర్పివేసేవాడు. అంతే. దేవుని సంబంధి కాడు అంటే దేవుని సంబంధి అనడానికి అతనిలో ఏ అర్హత కనపడదు. తిరిగి జన్మించి ఉంటే జన్మించి ఉండొచ్చు, అంతే. అవును, అపవాది ఎవరిని వాడుకున్నాడు? ఎవరిని వాడుకున్నాడు చెప్పండి? ఎవరిని వాడుకున్నాడు? యోబు భార్యను వాడుకున్నాడు. అపవాది ఎవరిని వాడుకున్నాడు? నెహెమ్యా గ్రంథం మీరు చూడండి ఒకసారి. ఆరో అధ్యాయం 10వ వచనం. అటు తరువాత మెహదబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షెమయా ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధించబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకుందాం అని చెప్పగా, ఎందుకు ఇలా చెప్పాడు ఇతను? చెప్పండి. 12వ వచనంలో, అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియో టోబియాయును సల్మలట్టును, అబ్బా, బిలాము నడిచిన త్రోవ, గెహాజీ నడిచిన త్రోవ ఇది. ఈ త్రోవలోనికి షెమయా కూడా నడిచాడు. నిర్మాణమవుతున్న ప్రాకారానికి విఘాతం కలగడానికి సాధనంగా ఉండి పని జరిగిస్తున్న వ్యక్తిని కృంగదీయడానికి లేనివి కల్పించిన సందర్భం ఇది. నిన్ను చంపడానికి రాత్రి వస్తున్నారు, మన ఇద్దరం వెళ్ళి గర్భాలయంలోకి వెళదామని. బయటకు వచ్చిన తర్వాత ఏమంటారు? భయపడి గర్భాలయంలో దాక్కున్నాడే. గర్భాలయం యొక్క విలువ తెలుసా అతనికి? అంటే అక్కడ మందసం లేకపోతే వెళ్ళిపోవచ్చు ఎవడైనా అనరా? లంచం పుచ్చుకుని షెమయా చేశాడు. ఎవరిని వాడుకున్నాడు అపవాది? షెమయాని. షెమయా ఇంటికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు నెహెమ్యా?
సన్నిహితుడు కాబట్టి, ఇప్పటి వరకు తోడుగా ఉన్నాడు కనుక, ఇప్పటి వరకు సహకారిగా ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని వాడుకుంటాడు. జాగ్రత్త. మనం ఎప్పుడు దేవుని భయాన్ని కోల్పోతామో అప్పుడు మన నాలుక క్రింద సర్పవిషం ఉన్నట్టు. మీకు ఆ మాటకు అర్థం తెలుసా? నాలుక క్రింద సర్పవిషం అంటే కాటేస్తే ఒక్కోసారి పాము కాటేస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆ విషపు తిత్తిలో నుంచి బ్లడ్, ఆ విషం చిమ్మది కనుక ఆ గాయంలోకి వెళ్ళదు. రెండు సైమిల్టేనియస్గా జరిగితేనే కాటేయగానే విషం ఉన్నటువంటి తిత్తిలో నుండి ఆ గాయంలో పడాలి. పడిందా అయిపోయామే. పడదు. కొన్నిసార్లు కరిచింది తాసుపామేనంటే అంతకుముందు దేనో కరిచేసి ఉంటుంది, అది విషం అంతా పోయి ఉంటుంది. అప్పుడు కరిస్తే ఏమవ్వదు. మీకు అర్థమవుతుందా? కానీ ఈ సర్ప విషం ఉందే ప్రతి వ్యక్తిని కాటేస్తూనే ఉంటుంది. ప్రతి వ్యక్తి మనసును చెరుపుతూనే ఉంటుంది. ప్రతి వ్యక్తి అంతరంగాన్ని పాడు చేస్తూనే ఉంటుంది. ఇలా పాడు చేసే వ్యక్తి నాలుక కింద సర్ప విషం ఉన్నట్టు. అంటే దేవుని భయం లేకనే కదా. విశ్వాసులలో ఇది అవును కదూ. ఒక మాట, సహోదరునికి మధ్య అనైక్యత సృష్టించటం అది కాదా? అన్నదమ్ముల మధ్య అనైక్యతకు కారణం అది కాదా? భార్యాభర్తల నడుమ అలాంటివి సృజించటం కారణం కాదా? బంధువుల మధ్య అలాంటి విభేదాలు తేవడానికి మన మాట కారణమైతే అది నాలుక కింద సర్ప విషం ఉన్నట్టు కాదా? దేవుడు చూడడం లేదా? దేవుని భయం లేదా? ఖచ్చితంగా. కానీ మనకు అది లేదు. దీనికి ఓ కారణం చెప్పనా? నేను చెప్పింది నువ్వు చెప్పు మోషే అన్నాడు. నేను చెప్పింది నువ్వు చెప్పు. నేనేం చెప్పాలి? ఇక్కడ నిలబడి నేనేం చెప్పాలి? నేను మిమ్మల్ని మచ్చిక చేసుకోవడానికి మాట్లాడొచ్చుగా. ఆ మధ్యకాలంలో అనేవాడు, బాబాయ్ వాడు భలే సోప్ తెస్తాడరా వెంట పెట్టుకుని. సోప్ పోస్తాడట వాడు. సోప్ పోయటం అంటే చెప్పండి, మాలిమి చేసుకోవడం. మిమ్మల్ని నా మాట వినేటట్టుగా, మిమ్మల్ని నాకు విధేయులయ్యేటట్టుగా, నా మాట జవతాడకుండా ఉండేటట్టుగా మిమ్మల్ని చేసుకునే ప్రయత్నం నేను ఇక్కడ నిలబడి చేస్తే నా కళ్ళ ముందు దేవుని భయం ఉన్నట్టు ఎక్కడ? లేదుగా. ఉందా? పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఒక మాట అన్నాడు, చూడండి. రెండవ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు కానీ ఆగండి మమ్మును గురించి ప్రకటించుకొనుటలేదు కానీ ఇవాళ
ఈ ప్రసంగ పీఠం, ప్రసంగ వేదిక మాట్లాడే వ్యక్తిని ఘనపరుచుకోవడం కోసమే కదా. దేవుణ్ణి కాదు కదా హెచ్చించేది, మాట్లాడే నన్నే కదా. మీ కళ్ళ ఎదుట నేను దేవుని స్థానంలోనికి వచ్చేటంతగా మాట్లాడుకోవడం నా గురించి. నా నుండి మీరు దూరం అయితే నాశనం అయిపోతారని చెప్పడమే కదా. దేవుడి నుంచి దూరం అయితే నాశనం అయిపోతారా? ప్రసంగించే వ్యక్తి నుంచి దూరం అయితే నాశనం అయిపోతారా? ఇప్పుడు ప్రసంగానికి కేంద్ర స్థానం ఎవరు? ప్రసంగికుడేగా. ఆయన చేసిన కార్యాలేగా, ఆయన చేస్తున్న మేళ్లేగా, ఆయన వెళ్ళి వచ్చిన ఊళ్ళేగా, ఆయన తిరిగి వచ్చిన ప్రపంచాలేగా. మాట్లాడేవాడు తను తాను ఘనపరుచుకుంటున్నప్పుడు అతనిలో దేవుని భయం ఎక్కడుంది? దేవుణ్ణి ఎక్కడ ఘనపరుస్తున్నాడు? లేదుగా. ఎక్కడ వాక్యం హెచ్చింపబడదో అక్కడ మనిషి హెచ్చించబడతాడు. మనిషి హెచ్చించబడే చోటున దేవుని భయం ఉండదు. మనిషి ఘనపరచబడే చోటున దేవుని భయం ఉండదు. దేవుని భయం ఉన్నవాడు ఎప్పుడూ తను తాను ఘనపరుచుకోలేడు. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, గూడూరు మీటింగ్స్కి వెళ్ళాను. పబ్లిక్ మీటింగ్ అది. ఆ మీటింగ్లో నిలబడి మాట్లాడుతూ ఆ రోజు చెప్పిన వర్తమానం ఫినెహాస్ గుర్తుంది. ఆ వర్తమానం చెప్పేటప్పుడు సహజంగా వర్తమానానికి ముందు ఉపోద్ఘాతం చెప్పడం అనేది అలవాటు. అది ప్రసంగ శాస్త్రం చెప్తుంది, అదొక మెథడాలజీగా చెప్తారు. అయినా చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం కావడం కోసం దాని గురించి ముందుగా కొద్ది మాటలన్నా చెప్పాలిగా. అబ్రప్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోతే ఉపోద్ఘాతం లేనటువంటి వర్తమానం అర్థం కాదు, అయోమయం పాలు చేస్తుంది. కాబట్టి ఉపోద్ఘాతం చెప్పాలి. కాబట్టి ఎలా చెప్పాలి అని ఆలోచించితే నాకు అనిపించింది, ప్రారంభమైనప్పుడు మొత్తం 12 లేదా 13 మంది ఒకేసారి ప్రారంభమయ్యాం పబ్లిక్ మీటింగ్లోకి. అంతకుముందు వారందరూ పెద్దవాళ్ళై ఉండొచ్చు, నేను అందరికంటే చిన్నవాడిని. వాళ్ళందరితో పాటు నేను కూడా వాక్యం చెప్పడానికి అదే టైంలో దేవుడు ఎందుకు తెచ్చాడు. వెనక్కి తిరిగి వాళ్ళ జీవితాలన్నీ చూస్తే ఒకరు డబ్బు దగ్గర ఆగిపోయారు, ఒకరు స్త్రీ దగ్గర ఆగిపోయారు, ఇంకొకరు కీర్తి దగ్గర ఆగిపోయారు, ఇంకొకరు రకరకాలుగా ఆగిపోవడం కనపడింది. నా వైపు చూసినప్పుడు, ప్రభువా, నన్ను నువ్వు ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చావు కదా, కృతజ్ఞతాపూర్వకంగా ఇదే నేను ఉపోద్ఘాతంగా చెప్తాను అని చెప్పడం ప్రారంభించి కొందరు ధనం దగ్గర ఆగిపోయారు అనాలి. ధనం కొంతమందిని ఆపేసింది, స్త్రీ కొంతమందిని ఆపేసింది, కీర్తి కొంతమందిని పట్టుకుంది అని నన్నైతే అనాలి. కానీ నేనైతే అన్న పదం ఎంత అహంకారయుక్తంగా నా నోటి వెంట వచ్చిందో ఇప్పటికీ మర్చిపోలేను. కానీ ఆ తరువాత నేను తరమబడిన తీరు, వచ్చిన శోధనలు, నేను వెళ్ళిన పరిస్థితులు నాకు మాత్రమే తెలుసు, నాతో ఉన్న కొద్దిమందికి మాత్రమే తెలుసు. నిలిచి మాట్లాడిన ప్రతిసారి మనల్ని మనం నీతిమంతులుగా కనపరుచుకోవడానికి చేసే ప్రయత్నం, గొప్పవాళ్ళంగా చూపించుకునే ప్రయత్నం, ఇవన్నీ దేవుని భయం లేని ప్రమాదకరమైన పరిస్థితి. ఈ పుల్పిట్లో నేను ఎలా ఉంటానో, నాకు భయం లేనప్పుడు
జీవం ప్రవహించే అవకాశం ఉండదు, అనుమానం ఏం లేదు. అంతేకాదు మరో మాట కూడా చెప్పాలి. ఈ ప్రసంగ వేదికని ప్రజలను సంపాదించుకోవడానికి వాడుకోవచ్చు, ధన సంపాదనకి వాడుకోవచ్చు. కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుని ఇవాళ నేను ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉన్నానంటే, సారీ అనవసరంగా అన్నాను, క్షమించండి అని వెళ్ళిపోయాను. ఇంకేం మాట్లాడలా, ఏం చెప్పలా. ఎన్ని ఫోన్స్ వస్తాయి తర్వాత, ఎంతమంది రెస్పాండ్ అవుతారు తర్వాత, ఎన్ని డబ్బులు వస్తాయి తర్వాత. ఈ ప్రసంగ పీఠాన్ని నన్ను నేను ఘనపరుచుకోవడానికో, మిమ్మల్ని సంపాదించుకోవడానికో, మీ డబ్బు సంపాదించుకోవడానికో వాడితో నాలో దేవుని భయం లేనట్టు లెక్క. పౌలు గారు ఇలా అన్నాడు, తెస్సలోనిక రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. ఈరోజు భారతదేశ క్రైస్తవ్యం మీద విపరీతమైన దాడికి గల కారణం ఇవి కావా? వర్తమానికులు కనపడుతున్నారా? వర్తమానం ఇచ్చే ప్రభు కనపడుతున్నాడా? చెప్పండి. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ ప్రమాదాలు, ఎందుకు ఎంత వ్యతిరేకత అని మనం గుండెలు బాదుకుంటున్నాం. కానీ ప్రసంగ పీఠికే దానికి కారణం అని ఎప్పుడైనా ఆలోచించామా? ప్రభు ఏం చెప్తున్నాడో అదేనా మనం చెప్పేది? కాదు కదా. మీలోనూ నాలోనూ దేవుని భయమే ఉంటే పవిత్రత ఉంటుంది కదా. దేవుని భయమే ఉంటే సాత్వికం ఉంటుంది కదా. దేవుని భయమే ఉంటే మనల్ని చూసిన వారు మనలో ప్రభువుని చూస్తారు కదా. ఇవాళ ప్రభువుని ఎవరు చూడాలా? లోకంలో ఎవరో 1%, 2% ఉంటారు ప్రభువుని విమర్శించేవారు. కానీ 98% ప్రభు మంచివాడు, క్రీస్తు మంచివాడు, క్రీస్తు గొప్పవాడు, క్రైస్తవులేనండి అంటారు. కారణం మనమే. మన సహవాసాల్లో భయం లేదు, సహవాసాల్లో రాజకీయాలు, సహవాసాల్లో కలతలు, ఇవన్నీ అడుగు పెట్టేశాయి. ఈరోజు లేవని చెప్పుకోవడానికి లేదు. దేవుని భయాన్ని మనం కోల్పోయాం. ప్రసంగ పీఠం అలాగే ఉంది, విశ్వాసులైన వారు అలాగే ఉన్నారు. దేవుని మహిమను మనం ఎలా చూస్తాం, దేవుని మహిమ మనకు ఎలా కనిపిస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి. పశ్చాత్తాపడవలసిన చోట, అవునా? అంతేకాదు, ఆరాధన ఎంత దుర్వినియోగపరచబడుతుందో తెలుసా మీకు? ఆరాధన అంటే అర్థం తెలుసా? ఎందుకు సరైన ఆరాధన చేయలేకపోతున్నాడు? దేవుని భయం లేక. దేవుని భయం ఉంటే ఆరాధించే స్వరం ఎలా ఉంటుంది? అతిశయంతో కూడిన మాటలు వస్తాయా? స్వరం అతిశయంగా ఉంటుందా? ఆ స్వరంలో దీనత్వం ఉండదా? ఆ స్వరంలో నుంచి పలికేటువంటి ప్రతి పలుకు మార్ధవంగా ఉండదా? ఆ మాటల్లో ప్రేమ ధ్వనించదా? ఆ మాటల్లో కృతజ్ఞత ధ్వనించదా? అది కాదు కదా.
ఆ మాటలలో నాకొచ్చు, నేను మాత్రమే ఆరాధన చేయగలను, నా ఆరాధన ఈ భావమే కానీ ఆరాధించడానికి నేనే పాటివాణ్ణి, ఆయనెక్కడా నేనెక్కడా? మన స్వరంలో కానీ భాషలో కానీ తగ్గింపు ఎక్కడుంది, విధేయత ఎక్కడుంది, ఎక్కడ కనపడుతుందో చెప్పండి. ఈ రోజున ఆరాధన అనే పేరు మీద ఎంత అల్లరి జరగాలో అంత అల్లరి జరుగుతోంది. మేము అల్లరి చేయటం లేదు, వ్యక్తిగతంగా ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్న మనలో కూడా ఏముందో తెలుసా? ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడిన దేవుడు అయ్యా అంటాం. అంటే ఎదటోడు కుటుంబాన్ని కాపాడలేదనేగా. ప్రభువా, నా పిల్లల్ని కాపాడేవు ప్రభువా, నా పిల్లల ప్రవర్తన కాపాడేవు ప్రభువా, ఎదటోడు పిల్లలు పాడైపోయినారని చెప్పటమేగా, కాదా? నువ్వు చేయవలసిన ఆరాధన ఏమిటి? ప్రభు ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నీకు ఎలా అర్థమయ్యాడు? అది కదా ఆరాధన, అది కదా సత్సంబంధమైన ఆరాధన. ఒకప్పుడు నువ్వు ఆత్మ లేని వాడివి, తిరిగి జన్మించావు గనక పరిశుద్ధ ఆత్మను కలిగిన వాడివి. అది ఆత్మ సంబంధమైన ఆరాధన, శరీర సంబంధమైన ఆరాధన? ఎక్కడ స్వాతిశయం ఆరాధనతో కానీ కృతజ్ఞతలో కానీ మిక్స్ అవుతుందో అక్కడ దేవుని భయం లేకపోవడం. ఏంటి బ్రదరు, సామాన్యంగా పెట్టారనుకున్నాము మేము? అసలు మేము పంచినటువంటి స్వీటు హార్ట్ ఎంత అనుకుంటున్నారు మీరు? కృతజ్ఞతేనాది? కొంతమంది ఇలా కృతజ్ఞత కలిగిన వాడు దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఏం చేసినా తక్కువేననే భావంలో ఉంటాడు తప్ప నేను ఎక్కువ చేశానని ఎలా అనుకుంటాడు? ప్రతిదీ ఆరాధనే కదా, నువ్వు ఇచ్చేదే కదా ఆరాధన, నువ్వు చేసేదే కదా ఆరాధన, నువ్వు పలికేదే కదా ఆరాధన. ఇవన్నీ ఆరాధనలో భాగాలే కదా. ఆ రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వస్తున్నావు ఆరాధించడానికి సజీవుణ్ణి, నీకోసం ప్రాణం పెట్టిన వాణ్ణి, నీకోసం త్యాగమైన వాణ్ణి, నీకోసం దీనుడైన వాణ్ణి, నీకోసం బ్రతుకు కాలం అంతా రిక్తుడైన వాణ్ణి. ఎక్కడ రిక్తుడయ్యాం మనం? ఏం లేదుగా. పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుని భయం కలిగిన వాని యొక్క ప్రసంగపీఠ లక్ష్యాన్ని చెప్తున్నాడు. చూడండి, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చినవాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరక్కుందునని. ఇది ప్రసంగించే వ్యక్తి యొక్క నిశ్చయితదై ఉండాలి. ఆయన్ని తప్ప, సిలువ వేయబడిన ఆయన్ని తప్ప, ఆయన జీవితం అంతా తండ్రితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం విడిచిపెట్టుకున్నాడని, ఆయన మానవ స్వరూపిగా పుట్టాడని, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడని, ఆయన రిక్తుడయ్యాడని, మరణము పొందినంతగా, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడని. అంటే
నిలబడిన ప్రతి చోట నా ప్రభువుని తప్ప మరింక దేన్ని చూపించడం నాకు దూరమగునుగాక. ఇదే కదా. ఒక ప్రమాదకరమైన మాట నేను మీకు చూపిస్తాను, చూపించి ముగిస్తాను. మీరు టైం అవ్వలేదనుకుంటున్నారు కదా, గంట దగ్గర అయింది. ఈ రోజున త్వరగా ఆరాధన 10:15కే ముగించేశారు. ఓ పాట తర్వాత నాకు ఇచ్చారు. దగ్గర గంట అవుతుంది, ఇంకొక 5 నిమిషాలు అయితే. ఓ ప్రమాదకరమైన మాట విశ్వాసికి, మాట్లాడుతున్న నాకు, మీకు, నాకు, వర్తమానం చెప్పే మాకు, వర్తమానం వింటున్న మీకు కూడా చూపించాలి, తప్పదు. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఈ మాట అర్థమైందనుకుంటాను. వెంటనే దెబ్బ తగిలుంటే సరయ్యేవాళ్ళం, వెంటనే కొట్టుంటే బుద్ధి వచ్చేది మనకి. కానీ మనం చేసింది తప్పు అని అర్థం చేసుకోకుండా, శిక్ష రాలేదు కాబట్టి నేను చేసింది రైట్ అనుకునే ఒక భ్రమలోకి వెళ్ళిపోవడం. ఈ మాట దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, మనుషులు దేవుని భయం విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తారట. పన్నెండవ వచనం చూస్తారా? మనసులో చదువుకోండి. పన్నెండు చాలు, 13కు వెళ్ళకండి. మళ్ళీ భయం ఉంటే 13 దాకా వెళ్ళరు మీరు. 12 తాగేవారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? కొత్త నిబంధనలో ఓ మాట ఎత్తి చూపించాడు లేఖనంలో. చూడండి, ఇది మీరు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30-31 వచనాలు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమెత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట దేవుని భయం లేకుండా చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట, ప్రవర్తన, ఇదంతా మనం దేవుని చేతిలో పడ్డమే. ఇందులో సందేహమే లేదు. దేవుని భయాన్ని విడిచిపెడితే
దేవుని చేతిలో పడతాం. బహుభయంకరం, అది సందేహమే లేదు. అక్కడ కాదు, ఇక్కడే. కొట్టడనుకోకండి. ఎవరికైనా దెబ్బ తగిలితే తీర్పు తీర్చకండి, మనకు అనవసరం. కానీ మనం ఆయన చేతిలో పడకుండా ఉండడం అనేది భయంతో, వణుకుతో మనల్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం. మోషే వణికాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాడు. మోషే గురించి రాస్తూ, కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున అతను చేసిననుంది. ఒక్కటి కూడా ఎక్స్ట్రా లేదు, ఒకటి తీసేయలేదు. దేవుడు ఏమిచ్చాడో, ఏం చెప్పమన్నాడో దాన్ని యథావిధిగా చెప్పడం. ఇక్కడైతే దేవుడు చెప్పిన ప్రతి మాట హృదయంలోకి స్వీకరించి సరి చేసుకోవడం మనలో ఉండాలి. దేవుని భయం మనల్ని నింపకపోతే, మనలో లేకపోతే, మనకు లోకంలో ఉన్న పిచ్చి కుక్కకు పెద్ద తేడా ఏముంది? మనకు లోకంలో డబ్బులు తీసుకుని నరహత్య చేసేవాడికి ఉన్న పెద్ద తేడా ఏముంది? మనకు లంచం తీసుకునే వారికి ఉన్న పెద్ద తేడా ఏముంది? మనకు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తమ బలాన్ని వినియోగించి క్రూరత్వాన్ని వెళకెక్కే వారికి మనకి పెద్ద తేడా ఏముంది? ఏం తేడా లేదు కదా. దేవుని భయం ఉంటే ఆయన మీద ఆనుకుంటాం, ఆయనకు అప్పగించుకుంటాం, మౌనంగా ఉంటాం. ఆయన తన కార్యాన్ని తప్పకుండా చేసే దేవుడిగా ఉంటాడు. కానీ భయాన్ని చచ్చే వరకు కొనసాగించుకోవడం అనేది ఈరోజు ఆత్మీయ దరిద్రతకు ఇది కారణం కాదా? మన మధ్యలో దేవుని జీవం కనిపించకపోవడానికి ఇది కారణం కాదా? పౌలు గారు ఆఖరి మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. వచనం. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాం. ఎందుకోసం వర్తమానం? సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు, క్షేమాభివృద్ధి కొరకే. ఇది లేకపోతే దేవుని భయం మన హృదయానికి కావలిగా ఉంటుంది. దేవుని భయం మన ప్రవర్తన కావలిగా ఉంటుంది. దేవుని భయం మన మాటకు కావలిగా ఉంటుంది, మన సంభాషణకు. దేవుని భయం మన సంబంధాలకు కావలి ఉంటుంది. మనం ఏమాత్రమైనా నిలబడి ఉన్నాము అనంటే కేవలం అది ఆయన కృప మాత్రమే. మనం ఎంతో కొంత పవిత్రతను కొనసాగించుకోగలుగుతున్నాము అనంటే మనల్ని బట్టి కాదు, ఆయన కృపయే, ఆయన కాపుదలయే. దీనికి రక్షణకు కృపే కారణం, మనం ఆయనలో కొనసాగడానికి కృపే కారణం,
అంత మాత్రం చేత మన బాధ్యతను విస్మరించి ఇష్టానుసారంగా బ్రతకమని అర్థం కాదు. దేవుని భయం మన అంతరంగంలో అంతకంతకు ఎదుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృప చూపించే గొప్ప దేవుడు, మీరెక్కడా మేమెక్కడా? మహోన్నతులు మీరు, సహజ పరిశుద్ధులు మీరు. మీ మాట పురాతన పర్వతాలను వణికించేది. మీ మాట సముద్రాలను ఇంక చేసేది. మీ మాట దేవదారులను విరిచేది. అలాంటి మీ మాటే లేళ్లను ఎనచేసేది. బలహీనులమైన మా పక్షంగా మీ స్వరూపాన్ని మా అంతరంగంలో కలుగు చేసేది కేవలం నీ స్వరమే నాయనా. మీ చేతులకే మమ్మల్ని పూర్తిగా అప్పగించుకుంటున్నాం. మాతో మీ సన్నిధి, మాలో మీ జీవం, మాతో మీ మహిమ ఉండను అనుగ్రహించుమని, మేము నీ కొరకు నమ్మకంగా అంతం వరకు బ్రతికి కన్ను మూసిన తరువాత సిగ్గుపడనక్కర లేని వాళ్ళంగా మీ పాదాల దగ్గర నిలిచే కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.